హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారాజా సాత్విక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్కి వచ్చేసాను అనమాట. నేను ఇక్కడ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అయితే ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరం కూడా మేమే మినిమం 2000 నుంచి అబౌవ్ ఇంకా ఎవరు పెట్టగలిగినంత వాళ్ళు పెట్టుకొని అట్లా చాలా గ్రాండ్గా అరేంజ్ చేసాము. మేము గేదర్ అవ్వడమే కాదండి, 25 ఇయర్స్ బ్యాక్ మాకు టీచర్స్, నా లెక్చరర్స్, టీచర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ ప్రిన్సిపల్ సార్ ఉంటారు కదా, అందరినీ కూడా వెతికి వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తామండి. చాలా గ్రాండ్గా జరిగింది ప్రోగ్రామ్ అయితే. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకి చిన్నప్పటి మెమరీస్ చాలా స్వీట్గా ఉంటాయి కదా, అది ఎప్పటికీ తిరిగి రాదు మనకి. ఈయన మా ఎన్ఎస్ న్యాచురల్ సైన్స్ సార్ అనమాట, నాగిరెడ్డి సార్. ఇట్లా ప్రతి సార్ని కూడా ఇలానే ఇన్వైట్ చేస్తామండి. పువ్వులన్నీ వేసి చక్కగా తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది, ఒకటి ఎంట్రీ కాన్సెప్ట్ కూడా పెట్టాము. అక్కడి నుంచి స్టేజ్ వరకు తీసుకెళ్ళేట అలా అరేంజ్ చేస్తామన్నమాట. అందరూ అన్ని ఆల్ సబ్జెక్ట్స్ సర్స్ వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. అప్పుడు ఎక్కువ మాకు టీచర్స్ ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు, ఎక్కువ సర్సే ఉండేవాళ్ళు. చాలా బాగా టీచర్స్ వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు, మనం ఎలా ఉండాలి ఏంటి. అప్పుడు ఆ టీచింగ్ అంతా వేరు కదండి. మనకి ఇప్పుడు అంత నాణ్యత ఎక్కడ నాకు కనిపించట్లేదు. అంత ర్యాంక్స్ అన్నట్టే పరిగెడుతున్నాం తప్ప ప్రజెంట్ స్టడీ ఎట్లా ఉంది, అంతా చేంజ్ అయిపోయింది ప్రజెంట్. ఇదివరకు అయితే విలువలని, మంచి చెడ్డ అన్నీ చెప్పేవాళ్ళు. అప్పుడు కిడ్స్ నిజంగా చాలా లక్కీ అండి. అప్పుడు 90s కిడ్స్ అంటారు కదా, వాళ్ళు మాత్రం ఫుల్ లక్కీ అసలు. అటు పేరెంట్స్ అయినా ఇటు టీచర్స్ అయినా చాలా బాధ్యతగా ప్రతీదీ చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా బిజీ లైఫ్స్, పేరెంట్స్ బిజీ, పిల్లల్ని కూడా పట్టించుకోలేనంత బిజీ ఉన్నారు ప్రజెంట్ అయితే. వాళ్ళ స్టడీస్ కానీ ఏమీ పట్టించుకోలేని స్థితిలో మొత్తం స్కూళ్ళ మీదకే వదిలేస్తున్నారు. వాళ్ళేమో ర్యాంక్స్ అని పరిగెడుతున్నారు. అలా ఉందండి ప్రజెంట్ స్టడీస్ అయితే. ఓకే, చూసేసేయండి ఎలా జరిగింది ప్రోగ్రామ్ అనేది. చూస్తున్నారు కదండి, ఇక్కడ 3 సంవత్సరాల స్టూడెంట్స్ అండి, బ్యాచెస్ ఇవి. మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ అండ్ మేము అందరము కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఇంకా 25 ఇయర్స్ తర్వాత ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకోలేకుండా ఉన్నామండి. బట్ పర్వాలేదు, నేమ్స్ చెప్తే గుర్తొస్తూ ఉంది. చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే. డ్యాన్స్ చేసిన పాప మా సూపర్ సీనియర్ అక్క వాళ్ళ పాప అండి, చాలా బాగా చేసింది. ఆ తర్వాత ఇంకా లంచ్ చేసేసామండి. లంచ్ తర్వాత ఇంకా ప్రతి ఒక్కసారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగే వాళ్ళకి స్వీట్స్, ఫ్రూట్స్, బట్టలు అన్నీ ఇచ్చి సత్కరించడం అనే కార్యక్రమం ఉంటుందండి. ఇంకా మేము లంచ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత నెక్స్ట్ ఆ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది అనమాట, సన్మాన కార్యక్రమం. మా సర్స్ కూడా మొత్తం అందరం కూడా ఎంత హ్యాపీగా ఎన్ని మెమరీస్ షేర్ చేసుకున్నామంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మన రొటీన్ లైఫ్లో ఇట్లా మనం వెనక్కి వెళ్ళి ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఒకసారి చూసేసేయండి. ఇవైతే మా క్లాస్ రూమ్స్ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి. చిన్నప్పుడు ఎలా అయినా మన చైల్డ్ లైఫ్ అంతా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఫస్ట్ హాస్టల్ అని చెప్పి బెంగగా ఉండేది, తర్వాత కొన్నాళ్ళకి సెట్ అయిన తర్వాత హ్యాపీగా అనిపించింది.
ఫ్రెండ్స్ అది ఉంటే మనకి మంచి కంపెనీ ఉంటే బాగానే ఉంటుంది. నేనైతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌నే, బాగా చదివేదాన్ని. ఇంకా నాకు వచ్చి కొంచెం హోమ్‌సిక్‌గా ఉండేదనమాట. కొంచెం సెట్ అయిన తర్వాత బాగానే అనిపించింది. ఇంకా అంతా గడిచిన కాలం కదా, ఇప్పుడు మెమరీస్‌లా ఉంటాయన్నమాట. ఇది మా హాస్టల్ అండి. ఇటు రైట్ సైడ్ ఉండేది మా బ్లాక్ కనిపిస్తుంది కదా, అదంతా మా మా బ్లాక్, అది హాస్టల్ మాది. నెక్స్ట్ ఇదంతా చాలా ఓపెన్ ప్లేస్ అండి యాక్చువల్గా. ఇప్పుడైతే మొక్కలు పెంచేశారు. నేను ఫస్ట్ 25 ఇయర్స్ తర్వాత ఇదే వెళ్ళడం అనమాట అక్కడి నుంచి వచ్చేసాక. ఇంకా నెక్స్ట్ సన్మాన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయండి, చూసేయండి. ఆయన మా ప్రిన్సిపల్ 25 ఇయర్స్ బ్యాక్ మా ప్రిన్సిపల్ ఆయన మా ప్రిన్సిపల్ అండి 25 ఇయర్స్ బ్యాక్. దగ్గర నీదిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయు కానమాలు. మేరులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా పాఠము నేర్పి అడుగులకి గడులయ్యా. చెప్పారు ఎలా తీర్చుకోగలం నీ రుణం. పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ కుంకుమాదారణ
నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్. సరి చేసే సరి చేసే పన్నీటి అభిషేకం, తాంబూల సమర్పణ, ఫల సమర్పణ, మిఠాయి సమర్పణ, పుష్పగుచ్చ సమర్పణ, పూలమాల అలంకరణ, సాల్వా సమర్పణ, వస్త్ర సమర్పణ. కుంకుమధారణ, గంధాలంకరణ, సుగంధ లేఖనాభిషేకం, పన్నీటి అభిషేకం, తాంబూల సమర్పణ. ఏయ్ అక్క. అక్క. ఆవిడ మా సీనియర్. నేను 10th ఉన్నప్పుడు వాలంటీర్, మేము 8th ఉన్నప్పుడు వాళ్ళు 10th. పుష్పగుచ్చ సమర్పణ చేయవలసిందిగా, పూలమాల సమర్పణ చేయవలసిందిగా కోరుచున్నాం. గురువు గారిని దుస్సాలువతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. వస్త్ర సమర్పణ చేయవలసిందిగా ఇతర బృందాన్ని ప్రార్థిస్తున్నాం. గురుగారి యొక్క ఆశీర్వచనాలు స్వీకరించవలసిందిగా ఇతర బృందాన్ని కోరుతున్నాం. చూశారు కదండి, నా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.